ఆదికాండంలో దేవుడు హృదయం ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. ఆదికాండం మొదటి అధ్యాయములో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలా భూమి నిరాకారంగా ఉందండి, శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చూడండి ఎంత దారుణంగా ఉందో భూమి. అయితే అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మూడో వచనంలో దేవుని మాటతో వెలుగు కలిగింది. అక్కడ భూమి ఎలాగుందండి? నిరాకారంగా ఉంది. దేవుని మాటతో వెలుగు కలిగింది. తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అలా చూసినప్పుడు మంచిదని దేవుడు ఆ వెలుగుని చీకటిని వేరుపరిచి తర్వాత వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఒక రోజు అయింది. ఇలాగా మొదటి దినాన్ని చేశాడు కదా. ఇక్కడ మొదటి దినంలో ఏం జరిగింది? నిరాకారంగా, శూన్యంగా, అగాధ జలము పైన చీకటి అగాధము భూమి పైన కమ్మి ఉంది. అసలు చూడడానికి మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందండి? ఏమీ లేదండి. కానీ దేవుని మాటకి అదేం కలిగింది? ఆ భూమి మీద అప్పుడు వెలుగు కలిగింది. వెలుగు కలగగానే దేవుడు ఏం చేస్తాడు? ఆ వెలుగుని చీకటిని వేరు చేశాడు. వేరు చేసినప్పుడు అది అప్పుడు దానికి ఒక రోజు అని చెప్తున్నాడు దేవుడు. ఆ రోజు ఉదయం కలుగగా తర్వాత ఉదయమున కలుగగా ఒక దినం ఆయను అస్తమయమైంది. ఉదయం కలిగింది ఒక దినమని చెప్తున్నాడు. అంటే 1 డే జరిగిందని చెప్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆయన మాటతో జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఈ జలములను వేరుపరచుగాక అని పలికాను. అప్పుడు భూమి మీద మొత్తం వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో దేవుడు ఏం చేశాడు? వేరుపరిచి దాన్ని జలములను వేరుపరపుగా దేవుడు ఆ విశాలమును ఆకాశమును పేరు పెట్టెను. అస్తమయమును కలుగగా రెండో దినమైనను. రెండో రోజున ఏం చేశాడు? దేవుని మాటతోనండి ఇక్కడ జరిగేది. జలములు అగాధము ఇవన్నీ సెపరేట్ అయ్యి భూమి జలము వేరయ్యింది. అప్పుడు విశాలంగా ఉన్నదానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కింద భూమి అని. ఇలాగ రెండో రోజు గడిచింది. ఇలాగా దేవుని మాటతో జరుగుతుంది. ఈరోజు దేవుని మాట మరి మీలో నెరవేరుతుందండి? అది అక్షరాలుగా బైబిల్లోనే మిగిలిపోతుందా? క్రిస్టియన్స్గా ఈ రోజుల్లో అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ దేవుని హృదయంతో కిందకి వెళ్తుంటే ఇంకేమవుతుంది? ఒకరోజేమో చెట్లని మొలపమని చెప్పాడు, గడ్డిని మొలవమని చెప్పాడు. మళ్ళీ మొక్కల్లోనే తమ జాతి విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలని, తర్వాత గడ్డిని, అన్ని రకాల చెట్లని, ఎన్ని రకాలు ఉన్నాయండి? మనకి ఇంకా చాలా రకాలైన మొక్కలు కానీ చెట్లు కానీ తెలీదు. వాటి పేరు కనుగొనడానికే మనిషి జీవితం చాలట్లేదు. అంత శక్తివంతమైన దేవుని మాట దేవుడు మనకు ఫ్రీగా ఇస్తుంటే మనం పట్టించుకోవట్లేదు. దేవుడు మరి ఆయన హృదయం ఏంటి మనం తెలుసుకోవాలండి. సో ఆ విధంగా 6వ రోజున అండి దేవుడు మనిషిని చేశాడు. ఎన్నో రోజున? అవును, 6వ రోజునే దేవుడు మనిషిని ఎలా చేశాడండి? ఒక మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మకి జీవాత్మను ఊదగా అప్పుడు ఆ బొమ్మ ఏమైంది? నరునిగా ఆత్మను పొందుకొని జీవం కలిగిన మనిషిగా మారింది. సో ఈరోజు నీ ఆత్మ ఎక్కడదండి? నీకు ఇప్పుడు మనిషి రీసెంట్ డేస్లో మా నాన్నగారు చనిపోయారండి. చూసినప్పుడు మా నాన్నగారి శరీరం ఇక్కడ భూమిలో కలిసిపోయింది, భూమిలోనే మిగిలిపోయింది, భూమిలోనే ఆగిపోయింది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ వేరవగానే శరీరానికి ఏమైనా కదలిక ఉందా? లేదండి. దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఈ ఆత్మని దేవుడు ఇచ్చాడు కనుక ఆ ఆత్మను మనం సిద్ధపాటు చేయాలి ఆయన రాజ్యానికి వెళ్ళడానికి. అదే నేను ఈ రోజుల్లో మాట్లాడుతున్నానండి.